అందరికీ నమస్తే అండి. వైసీపీ నాయకులకి స్క్రిప్ట్ ఎవరు రాసిస్తాడో కానీ నిజంగాడికి దండేసి దండం పెట్టచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానించి వైసీపీ నాయకుల వరకు కార్యకర్తల వరకు అందరూ కూడా తలా తోక లేకుండా మాట్లాడతారు. మొన్న జగన్మోహన్ రెడ్డి మావిగానే అన్నాడు కదా, చాలా రోజుల తర్వాత బొగ్గన రాజేందర్ నాథ్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది కరెక్టే కదా, రాజధాని అంటే ఏంటి, బిల్డింగ్లే కదా అంటాడు. మీ మేధావితనాన్ని తగలట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తావనంటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు వికేంద్రీకరణలో భాగంగా వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్, ఇక్కడ గుంటూరు ప్రాంతంలో లెజిస్లేటివ్ క్యాపిటల్, మరి రాయలసీమలో కర్నూలు ప్రాంతంలో హైకోర్టు అనేది చెప్పడం జరిగింది. కానీ మీరు ఒప్పుకోలేదు, మీరు అన్ని క్యాన్సిల్ చేసేసినారు. మంచిదే, ఈ పిచ్చి మాటలే వద్దనేది. ఎవరు ఒప్పుకోలేదు, ఎవరు క్యాన్సిల్ చేసేసారు? మీరే వెనక్కి తీసుకున్నారు బిల్లు. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నది ఎవరు? మీరే. ఆల్రెడీ గత ప్రభుత్వం చట్టం చేసింది, లేదు మేము అమరావతిని మార్చేస్తాం, సిఆర్డీఏని రద్దు చేసేస్తాం, మేము 3 రాజధానులకు వెళ్ళిపోతాం అన్నారు. కోర్టుల వరకు వెళ్ళారు కదా. హైకోర్టు చెబుతూ కొట్టింది, సుప్రీంకోర్టు చెబుతూ కొట్టింది. ఆ తర్వాత అమరావతి మీద మీ స్టాండ్ ఏంటని చెప్పేసి ఒక 6 నెలల్లోనో లేదంటే ఒక 8 నెలల్లోనో అమరావతి రైతులకు న్యాయం చేయండి, ఒకవేళ మీరు ఇది చేయాలనుకుంటే అంటే ఏమన్నారు అసెంబ్లీలో? లేదు నేను 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటాను అన్నాడా? ఎవరు క్యాన్సిల్ చేసేసారండి? ఎవరు వద్దన్నారు? మీరే క్యాన్సిల్ చేసేసుకున్నారు. కనీసం మీరు నీకు ఆ మాత్రం అవగాహన లేదా? కాదు, మీరు 5 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీ హయాంలో ఏం జరిగింది కనీసం పరిపాలన గురించి అవగాహన ఉండాలి కదండి మీకు. ప్రెస్ మీట్ పెట్టడం మాత్రం ఒప్పుకుందే, తెలియదు. ఎవరో రద్దు చేయలే 3 రాజధానులు, మీరే వెనక్కి తీసేసుకున్నారు. ప్రకటించింది మీరే, రద్దు చేసింది మీరే, వెనక్కి తీసేసుకున్నామని చెప్పేసి నా బిల్లు వెనక్కి తీసుకున్నది మీరే, మళ్ళీ సరికొత్త బిల్లుతో ముందుకు వస్తాం అన్నది మీరే. ఎలక్షన్ అయిన 2 ఏళ్ల తర్వాత, అంటే మీరు ఓడిపోయిన 2 ఏళ్ల తర్వాత మళ్ళీ మావిగన్ చెప్పేది మీరే. మరి పొలవమని చెప్పేసి గొర్రెల మందలాగా మళ్ళీ వేసుకొని వచ్చేస్తారు. ఇంక అంతే. మా జగన్మోహన్ రెడ్డి మావిగన్ అని కానీ సంకల్ప గుర్తేసుకుంటున్నారు, మావిగన్ అని చెప్పేసి అని. కాస్తనే ఇంగిత జ్ఞానం ఉండాలి మనకి. లేదు కదా ప్లాన్ బి. ఇప్పుడు 2 లక్షల కోట్లు ఏంది, 1,00,000 ఎకరాలు ఏంది, అమాయక రైతులు ఏంది, పర్సెంటేజ్ లేంది, కాంట్రాక్ట్ లేంది, అసలు సమయం గడువేంది. దాని బదులు మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు అనే ప్రాంతం ఉంది కదా, పక్కనే కదా, అన్ని లెక్కేస్తే ఇంచుమించు 40 లక్షల జనాభా కూడా ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా, హైవే ఉంది కదా, పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఉంది కదా. ఇక్కడ ఏమన్నా కట్టండి బిల్డింగ్లు. మనకు రాజధాని అంటే ఏమో బిల్డింగ్లే కదా, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లు ఇక్కడ కట్టొచ్చు కదా. నీ తెలివితేటలు తగలట్ట. నువ్వు ఆర్థిక మంత్రిగా ఎలా చేసేవో మా దరిద్రానికి మాకు అర్థం కావట్లా. రాజధాని అంటే ఏంటి, బిల్డింగ్లు కట్టడమే కదా. మరి గత 5 ఏళ్లలో ఎందుకు కట్టేయలేదు? కట్టేళ్ళిపోయారా? విశాఖపట్నంలో 2, లేదంటే మీరు అన్నట్టు అమరావతిలో ఒక 2, కర్నూలులో ఒక 2 భవనాలు కట్టిస్తే అయిపోయేది కదా, ఎందుకు కట్టలేదు? ఇప్పుడు ప్లాన్ బి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పగానే పేపర్లు తిరగేస్తున్నారు మేధావులాగా. మన మేధావుతానం మేము అసెంబ్లీలో చూసాం. అసెంబ్లీ సెంట్రల్ ఏసీ భవనానికి కిటికీలు లేవన్నాడు. పిచ్చెక్కిపోయింది అందరికీ. ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు? సెంట్రల్ ఏసీ ఉన్న బిల్డింగ్కి కిటికీలు అడుగుతాడు ఏంటని చెప్పేసి మైండ్ పోయింది అప్పుడు మాకు. తర్వాత కియా కార్లకు సంబంధించి లేక అన్నావు, అప్పుడే అర్థమైపోయింది. బాబు గొప్పని తీసుకొచ్చి మాకు మంత్రిని చేసారు బాబు, పైగా ఆర్థిక మంత్రి. ఏం మాట్లాడతావు, ఎందుకు మాట్లాడతావు? కనీసం మీకన్నా సోయి ఉండొద్దండి. రాజధాని అంటే ఏముంది, బిల్డింగ్లే కదా. పోనీ బిల్డింగ్లే పోనీ అనుకుందాం కాసేపు. మీ వాదనకే వద్దాం, మీ దారిలోకే వస్తాం మేము. మీరు ఎలాగా మీకు అంటే బయట ప్రపంచంతో మీకు సంబంధం లేదు కదా, మీకు సపరేట్ ఒక ప్రపంచంలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అయితే ఇంకా ఒక పిచ్చి భ్రమలో ఉంటారు మీరంతా కూడా. పోనీ మీ లెక్కల్లోకే వద్దాం. పోనీ అయ్యే బిల్డింగ్లు మీరు ఎందుకు కట్టలేదండి? ప్లాన్ బి ఇప్పుడు గుర్తుకొచ్చిందండి మీకు? ఎప్పుడు చెప్పాలి మీరు ప్లాన్ బి అని చెప్పేసి అని? మీరు అధికారంలో ఉండగా 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నప్పుడు చెప్పాలి. ఈ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకుంటున్నాం, ప్లాన్ ఏ ఫెయిల్ అయింది మాది, మాకు ప్లాన్ బి కూడా ఉంది. మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలన్నింటినీ కలిపి మావిగన్ అని చెప్పేసి మేము పేరు నామకరణం చేస్తున్నాం, ఇది మా రాజధాని. మళ్ళీ బిల్లు తీసుకొచ్చేది ఉండే అప్పట్లో పాస్ చేయించుకోవాల్సింది. తర్వాత మీకు అసెంబ్లీలోనే బలం ఉంది, మండలంలోనే బలం ఉంది, ఎందుకు చేయించుకోలేదండి మీరు? ప్లాన్ బి ఏమైపోయిందండి? 4 ఏళ్ల తర్వాత గుర్తుకొచ్చింది ఆ ప్లాన్ బి. ఇంకో 2 ఏళ్ల తర్వాత ప్లాన్ సి వచ్చుద్దా? ఈసారి డైరెక్ట్గా కడప, లేదంటే పులివెందుల, కర్నూలు, ఇలా నెల్లూరు, ఇటు సైడ్ మొత్తం హిందూపూర్ ఎన్ని కలుపుకుంటే ఏదైనా కొత్త పేరు పెడతారా? మార్చుకుంటా పోతారండి. ఒక స్టాండ్ అంటూ ఉండదా? అంటే రాష్ట్రానికి రాజధాని ఏ రకంగానూ ఉండకూడదు. ఒకవేళ అమరావతి నిర్మాణం పూర్తయిపోయింది, రాష్ట్ర రాజధాని 5 ఏళ్ల తర్వాత, 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా ఒక గొప్ప నగరంగా అవుతుంది. దాని క్రెడిట్ ఎవరెవరన్నా కాదన్నా చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వాలి.
ఇప్పుడు ఆ క్రెడిట్ ఇవ్వకూడదు అనే ప్రయత్నంలో భాగంగా ఈ మావి గన్ అని చెప్పేసి డ్రామాలు ఆడుతున్నారు వీళ్ళు. రేపొద్దున ఏమంటారంటే ఇదే మావి గన్ అంటే 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత అప్పటి జనరేషన్కి తెలియదు కదా ఇవాళ ఏం జరిగింది అనేది. ఒక 5 ఏళ్ళ తర్వాత ఒక 10 ఏళ్ళ తర్వాత ఎవరికి పెద్దగా గుర్తుండవు కదా. పోను 15 ఏళ్ళ తర్వాత పోను ఒక 20 ఏళ్ళ తర్వాత ఒక గొప్ప నగరంగా అభివృద్ధి చెందిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఎలాగో ఒక 70-75 వస్తాయి అప్పటికి. ఆ రోజు ఏం చెప్పుకుంటారంటే ఈ మావి గన్ ఈ రాజధాని ప్లాన్ అనేది మొత్తం నాదే, నేను 20 ఏళ్ళ కిందట మావి గన్ అని చెప్పేసాను అన్నాను, అప్పుడు నన్ను ట్రోల్ చేశారు. అప్పుడు నేను చెప్పుకొచ్చిన ప్రాంతాలు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, ఈ 3 ప్రాంతాలు చెప్పుకొచ్చాను. ఇవాళ ఈ 3 ప్రాంతాలు కూడా నా వల్లే అభివృద్ధి చెందినని అని చెప్పేసి అప్పుడు చెప్పుకుంటారా? సిగ్గనిపించట్లా కాస్తైనా? రోజుకో మాట మాట్లాడతారండి. ఇల్లు ఎక్కడే కట్టుకున్నాడంటే ఇల్లు ఎక్కడే కట్టుకున్నాడు, రాజధాని ఇది అంటే రాజధాని ఇదే, 3 రాజధానులు అంటే 3 రాజధానులు, విశాఖపట్నం అంటే విశాఖపట్నం, నేను విశాఖపట్నం వచ్చేస్తున్నాను కానీ అన్న వచ్చేస్తున్నాడు అన్నారా? ఏం తలా తోకలేని రాజకీయాలు చేస్తారండి. కనీసం మీకన్నా ఇంగిత జ్ఞానం ఉండొద్దండి. మీరు రాష్ట్రాన్ని ఆర్థిక మంత్రిగా చేశారు, రాజధాని అంటే ఏంటి, బిల్డింగ్లే కదా. మన తెలుగు అక్కడితో ఆగిపోయింది. ఇంకా మీకంటే మేము ఎంతో కొద్దో గొప్ప చదువుకున్నాం, మేము నయ్యం మీలా మేము చదువుకోలేదు కానీ కొద్దో గొప్ప చదువుకున్నాం. నిజానిగా బెటర్ ఇంకా నేను అంటే మాలాంటి వాళ్ళు బెస్ట్. ఇంకా సార్ ప్రతిసారి చెప్పలేకపోతున్నామండి, రాష్ట్రాన్ని ఏదో రకంగా అభివృద్ధి చెందనివ్వండి కాస్త. లేదండి మా జగన్మోహన్ రెడ్డి వస్తాడండి, పప్పు బెల్లాలా పనిచేస్తాడండి, రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఉపాధి అవసరం లేదండి, పరిశ్రమలు అవసరం లేదండి, ఉద్యోగాలు అవసరం లేదండి, ఆ లీటర్ల కాలం కూడా మనం సంవత్సరానికి ఇచ్చి 15,000 20,000 రూపాయలతో అడుక్కుతూనే ఉండాలండి. మనం ఒక పథకం పేరుతో బట్టన్ నొక్కగానే మన ఫోటో రోడ్డు మీద పెట్టి ఫాలో చేయాలండి. ఇంక రాష్ట్రంలో ఉన్న యువత అంతా కూడా మందుకి, మద్యానికి, లేదంటే గంజాయికి, వీటన్నిటికీ అలవాటు పడిపోయి ఉంటేనే మీరు రాష్ట్రంలో రాజకీయాలు చేయగలుగుతారు. అంతేనా? సార్ సిగ్గుపడండి కాస్త అయినా సరే. పక్క రాష్ట్రాలు చూసైనా సిగ్గు తెచ్చుకోండి. సరే ఏ రాష్ట్రంలో అయినా సరే, మన దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఒకసారి చూడండి. ఏదైనా ఒక పరిశ్రమ ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినప్పుడు, లేదంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ పరిశ్రమకి భూములు కేటాయించినప్పుడు కానీ, లేదంటే ఒప్పందాలు జరిగినప్పుడు కానీ, అక్కడ ప్రతిపక్ష పార్టీలు, రాజకీయ నాయకులు కావచ్చు, మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎవరైనా సరే ఆ పరిశ్రమల గురించి ఎక్కడైనా వ్యతిరేకంగా మాట్లాడడం చూసారా? మన దేశంలో మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడైనా పర్వాలా, ఏ రాష్ట్రంలో అయినా మీరు తీసుకోండి, ఏ రాష్ట్రంలోనే ఎవరు మాట్లాడరు అసలు. కానీ మా కర్మకు మీరు ఎలా తయారయ్యారంటే ఇంకా రాష్ట్రంలో యువతకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు దొరకకూడదు. ఇప్పుడే కాదు, రాబోయే 10 తరాలకి, అంటే రాబోయే 10 ఏళ్లలో, ఓ 10 సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళకి దొరకకూడదు, ఓ 15 ఏళ్ళ తర్వాత వాళ్ళకి దొరకకూడదు. సరే ఇప్పుడు పరిశ్రమలు వస్తేనే రాబోయే రోజుల్లో చదువుకుంటున్న యువతకి, అంటే ఇప్పుడు చదువుకుంటున్న యువతకి రాబోయే రోజుల్లో ఉపాధి దొరికే అవకాశాలు ఉంటాయి. ఏం దిక్కుమాలతనం అండి, అచ్చమాటలు మాట్లాడలేకపోతున్నాం. ప్రతిసారి మీకు కూడా చెప్పాలా? తెలియదు మీరు రాజకీయ నాయకులకు ఆ మాత్రం అవగాహన లేదండి. కనీసం ఉండాలి కదా. నేను చిన్నప్పుడు ఏదైనా పనికి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళి ఆటోలో, మేము మా ఫ్రెండ్స్ అంతా పొద్దున్నే క్యారేజీలు కట్టుకొని వెళ్ళిపోవడమే ఆటో ఎక్కి. మా ఊళ్ళో ఆటో ఎక్కితే ఒక 20 కిలోమీటర్లు వెళ్ళిపోవాలి. ఇవాళ పరిస్థితి లేదు. దగ్గరగా ఏవో పరిశ్రమలు వచ్చినాయి, రైలు పెట్టడనో ఇంకోటనో ఏదో ఒకటి వచ్చినాయి. ఎల్లోళ్ళు వెళ్తున్నారో, లేదంటే దగ్గరలో చేసుకున్న వాళ్ళు దగ్గరలో చేసుకుంటున్నారో. సరే అలా అని ఇవన్నీ చూడాలండి. ఎందుకు మళ్ళీ మీ గురించి మాట్లాడడానికి నిజంగా ఎంతో ఓపిక ఉండాలి. కొన్నిసార్లు ఓపిక నశించిపోతూ ఉంటుంది. మీరు మాట్లాడే మాటలకు బీపీలు కూడా వస్తాయండి ఒక్కోసారిని. రాష్ట్రంలో చదువుకున్న యువతకి ఇంక ఈ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధి చెందకూడదో, మనకి రాజధాని ఉండకూడదు, మన రాష్ట్రానికి ఏ పరిశ్రమ రాకూడదు, రాష్ట్రంలో చదువుకున్నాడికి ఉపాధి దొరకకూడదు, ఎంతసేపు జగనన్న ఏం చెప్తే అది నిజం. ఇంకెప్పటికైనా సరే ఇలాంటి తలా తోకా లేని మాటలు మాట్లాడమాకండి. ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి చెడగొట్టడానికి ఇవన్నీ కూడా, అంతకుమించి ఏమీ లేదు. మీరు ప్రాంతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడానికి గతంలో 3 రాజధానులు కానీ 3 రాజధానుల గురించి మహా గొప్పగా చెప్పుకొచ్చారు కదండి మీరే అసెంబ్లీలో. ప్రాంతాల వారీగా అభివృద్ధి వికేంద్రీకరణ అండి. నేను వైజాగ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోతామండి, కర్నూలు ఎక్కడికో తీసుకెళ్ళిపోతామండి, అమరావతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతామండి, తీసుకెళ్ళిపోయి మడత పెట్టి చుట్టి కట్టగట్టి ఎక్కడో పెట్టేస్తామండి పైన అటకపోయినా. ఇలాంటి మాటలన్నీ చెప్పుకొచ్చారు కదండి. ఏమైపోయింది? అయిపోయిందా? ఇప్పుడు ప్లాన్ బి అనగానే గొర్రెల మందలా తయారయ్యారండి. చూడండి, ఒక గొర్రె పరిగెట్టిందంటే చుట్టూ 100 గొర్రెలు పరిగెడతాయి కదా.
అలా జగన్మోహన్ రెడ్డి ఏదైనా ఒక పిచ్చి మాట మాట్లాడగానే ఈ పిచ్చి వాళ్ళందరూ ఆ పిచ్చి మాటను పట్టుకొని మన మీద రుద్దేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పిచ్చి మాటలు మాట్లాడమాకండి, పూటకు ఒక మాట మాట్లాడమాకండి. మేము వస్తే మళ్ళీ మారుతాం, మీరు వచ్చేది లేదు చచ్చేది లేదు, ఎవడో మార్చేది లేదు, మార్చుకుంటానే చట్టాలు చేశారు. గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ పీకలేకపోయారు, మళ్ళీ మేము వస్తే ఏదో చేస్తామంటే తర్వాత మళ్ళీ మీరు ఓడిపోతే అప్పుడు ఇప్పుడు చిన్న లాజిక్ అండి, టైం లెంత్ ఎక్కువైపోతుంది. మేము రాగానే మార్చేస్తాం, అమరావతి మార్చలేమా అని మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒక 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అదే చేస్తారు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ మీరు రద్దు చేస్తారు, మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అమరావతి చేస్తారు. ఇంక రాష్ట్రానికి రాజధానికి అంటే శాశ్వత రాజధాని లేకుండా చేస్తారు. అంటే మన రాష్ట్రానికి రాజధాని అంటూ లేకుండా చేసే ప్రయత్నాలు బట్టి ఇవన్నీ కూడా. ఎక్కడైనా సరే ఈ పనికి మాటలు మానేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను.